వెళ్తుంది. బీఆర్ఎస్ ఏమో అమలు చేయట్లేదు అంటుంది. బడ్జెట్ అంతా కాంగ్రెస్ వాళ్ళే తీసుకుంటున్నారు, పర్సనల్ గా వాడుకుంటున్నారు అని చెప్తున్నారు. దాని గురించి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే చేసే పనులకు గౌరవలేక వీళ్ళు చేసే పనులన్నీ వీళ్ళు చేస్తలేరు అని చెప్పడమే తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు చెయ్యండి, ఇప్పుడు 6 గ్యారంటీలు అయినాయా, బస్సు ఫ్రీ అయిందా, 2 లక్షల రూపాయలు మన వ్యవసాయదారులకు రుణమాఫీ అయిందా, ఇవన్నీ అయినాయి కదా, చేసినాయి కదా. గ్యాస్ ఫ్రీ, మరి ఇవన్నీ చేస్తున్నది మళ్ళీ చేయలేదని చెప్పంటే ఎంత మటుకు సాధ్యమవుతుంది? అది పొరపాటుగా మాట్లాడుతారు. వాళ్ళది ఏంటంటే చలో మాకు చేత కాదు సావురాదు అన్నట్టుగా వాళ్ళు చెప్పడమే తప్ప ఇంకా వేరే ఏం లేదు వాళ్ళ గురించి. కేసీఆర్ మరి అసెంబ్లీకి రావట్లేదు. ఇంకా అసెంబ్లీ మన 2.5 ఏళ్ళు అయితే మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. మరి ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఆయనది ఏంటంటే ఒక పెద్ద మనిషి అయ్యండి, ఒక 70 ఏళ్ళ మీద ఉండొచ్చు, ఆయన చేత కాదు. ఎందుకంటే మళ్ళీ కూడా ఏంటంటే చేత కాకుండా కానీ చాలా ఏదో మొత్తుకోవాలి, ముట్టుకోవాలని చెప్పన్నట్టు ఆయన ఉద్దేశం. పెద్ద మనిషి అయ్యండి కదా, చేత కాక వస్తలేడు. రానంచి ఆయన రీజన్ పెట్టుకుని ఇంట్లో కూర్చుంటే కొడుకు అప్పచెప్పుకోవాలి, కథం ఎవరికైనా అప్పచెప్పాలి చేసేటోళ్ళకు. పుట్టిగా మళ్ళీ సత్యదంత కాలం నేనే ఉంటానంటే ఏముంది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కేసీఆర్ వచ్చి మాట్లాడేంత ఎదురు మాట్లాడే మనిషి లేదు. సో కేసీఆర్ ఎక్కువలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళకి మేము మాత్రమే చాలు అంటున్నారు. దాని అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి లేదు, అంత చేత కాదు మాతో మాట్లాడనీకి అని చెప్పాలంటే, ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడు, చిన్నపిల్లలు వాళ్ళు కాల్సం చేసేటోళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నప్పుడు చేసేటోళ్ళకి ఉల్లాసం పెట్టాలి, కానీ చేస్తలేరు అని చెప్పని ముచ్చుకోవడం అది ఎంత మట్టుకు సాధ్యం? అంటే నేను వచ్చి ప్రశ్నిస్తే నాకు సమాధానం చెప్పే నాయకుడు ఎవరు లేదు, రేవంత్ రెడ్డితో కూడా అవ్వదాది అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అది పొరపాటు. అది ఇప్పుడు ఒక పెద్ద మనిషి అయినా కానీ కూడా జవాబిచ్చే చిన్నపిల్లలు కూడా జవాబిస్తున్నారు ఈ కాలం. ఒకప్పుడు ఉండే అరే ఈ పెద్ద మనిషితో ఏం మాట్లాడాలంటే, పెద్ద మనిషి అట్లా ఉల్టా అర్థం చేసుకునడం పొరపాటు. అది సమాధానం ప్రతి ఒక్క చిన్న పిల్లాడు కూడా ఇస్తాడు ఈ కాలంలో. ఇదేంటంటే దానికి ప్రశ్నకు జవాబిస్తాడు. అంత హైలైట్ అయిపోయింది ఈ కాలం. ఇంకోటన్నా మన రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఒక మాట అన్నారు, బడ్జెట్ మంత్రులకే వెళ్తుంది, ప్రజల్లాగా రావట్లేదు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి. దాని ఇప్పుడు ప్రజలకు రావట్లేదని చెప్పంటే రాందే పనులు జరుగుతున్నాయా? అంటే మీకు ఇవ్వాలి, నా జోలలో పెట్టాలన్నా డబ్బు, మీ జోలలో పెడితే డబ్బు వచ్చినట్ట, అది లెక్కనా? మీకు పద్ధతి కాదు కదా అది. ఖర్చు దేనికి పెట్టాలో దానికి పెడతారు. వచ్చిన బడ్జెట్ ఇంట్లో పెట్టుకునే కాదు కదా. వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు దేనికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది వాళ్ళు లెక్క ప్రకారంగా చేస్తున్నారు. వాళ్ళు దాన్ని పొరపాటుగా మనం భావిస్తే మాకు ఇవ్వట్లేదు, బయటికి వెళ్ళవట్లేదు అని చెప్పంటే పొరపాటు కదా అది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే మన ఏదైతే తెలంగాణలో పథకాలు ఉన్నాయో ఆడపిల్లలకి యాక్టివర్స్ ఇస్తానన్నారు, 2000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి, ఇంతవరకు అది అమలు కాలేదు. దాన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు అది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తాడు. ఇప్పుడు 6 గ్యారెంటీలు అని చెప్పన్నప్పుడు కొన్ని, ఇప్పుడు ఇందాక చెప్పాను నేను, ఏది గ్యాస్ ఫ్రీ అని చేసిండా లేదా? గ్యాస్ అయితే 500 గ్యాస్ ఇచ్చిండు కదా. బస్సు ఫ్రీ అన్నాడు, బస్సు ఫ్రీ అయిందా లేదా? ఇప్పుడు ఆడబిడ్డలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కోడళ్ళు వాళ్ళ బిడ్డల ఇంటికి బస్సు ఛార్జ్ పెట్టుకోకుండా పోతున్నారు, అమ్మగారి ఇంటికి వస్తున్నారు, అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అది 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ కదా అది కూడా. ఇప్పుడు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నాడు, అది కూడా గ్యారెంటీలు అమలే కదా. ఇంకేంటంటే ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ పొరపాటుగా వాళ్ళు భావిస్తున్నారు అంతే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఇస్తలేరు సత్తలేరు అని చెప్పంటే అది పొరపాటుగా మాట్లాడుతున్నారు అంతేగాని వాళ్ళ పద్ధతి అది ఏంది, ఒక ఎదుటి పార్టీని, రూలింగ్ పార్టీని బదనాం చేయాలని తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఓకేనా. లాస్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైతే సెంట్రల్ నుంచి బియ్యం వస్తున్నాయో, బీజేపీ ఏమంటుందంటే మేము ఇచ్చిన పథకాలు, మేము ఇచ్చిన సన్న బియ్యం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్తున్నారు, వాళ్ళు అమలు చేసింది ఏమీ లేదు అని చెప్పి బీజేపీ అంటుంది. అది ఎవరైనా నమ్ముతారా? అట్లా నమ్ముతారా? ఒకవేళ ఎవరైనా నమ్ముతేనేమో పర్లేదు. ఉట్టిగా ఏంటంటే మేము ఇస్తున్నాం, మీరు ఎంతో దాదోడో మీరు కూడా ఇస్తున్నారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుండొచ్చు, ఇచ్చినంత మాత్రాన్ని మేమే ఇస్తున్నాము వాళ్ళకి ఇస్తలేరు అని చెప్పంటే అది ఎంత మట్టుకు సాధ్యం? అది పొరపాటు. అది తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది, కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ అంతా స్ప్రెడ్ చేస్తుంది, దాని గురించి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇది కూడా తెలుసు, ఎవరు ప్రభుత్వం టీఆర్ఎస్ వచ్చి ఎవరిని ఉద్ధరించింది, ఏం చేసింది, ఎంత జవులు వేసుకున్నది అని ప్రజలకు అందరికీ తెలిసేపటికనే ఓడగొట్టిండ్రు, కాంగ్రెస్ని చితాంచ కొట్టిండ్రు. అది నిజమా అవుతామా అది కూడా ఆలోచించవలసింది. మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం
టీఆర్ఎస్. కాంగ్రెస్ పక్క వస్తుంది. ఇప్పుడు 6 గ్యారెంటీలు కదా, కొన్ని అమలైనవి, ఇంకా కొన్ని అమలు చేసేది. ఆ పీరియడ్ వరకు అలా మొత్తం అవి కూడా కంప్లీట్ చేస్తాడు. ఇంకా కొత్త గ్యారెంటీలు పెడతాడు. పెట్టదు, తప్పదా? అది తప్పదు కదా. ప్రజలకు కావాల్సింది మళ్ళీ మొదలవుతుంది అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి పాలన ఇక్కడ ఉంటుంది, ఆయన చెప్తే ఈయన చేస్తున్నాడు అని చెప్తారు. అది కాదు, అది పొరపాటు. అది చంద్రబాబుదే. రేవంత్ రెడ్డి తెలంగాణ ఆంధ్ర ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కలుపుకొని మాట్లాడడం అది ఎవరు నమ్ముతారు? అట్లా మాట్లాడుతున్నాడు అంటే కాదు. ఆయన నడిపించుకుంటే నేను నడిపిస్తాడు.